నాడు తిట్లు నేడు ప్రశంసలు. పవన్పై వైసీపీ నేతల ప్రేమ. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతల స్వరం మారుతోందా? మొన్నటి వరకు ఎగతాళి చేసిన ఆనోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లే ఇందుకు కారణం. పవన్ను ఏకంగా తోప్, డేర్ పర్సన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 6 నెలల క్రితం వరకు వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీ నేతలంతా పవన్ను తీవ్రస్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై కూడా అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడేమో సేనాని గొప్ప ఆదర్శవంతమైన నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్ట్గా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ నేతల్లో పవన్ ఆదర్శవంతమైన నాయకుడంటూ పొగిడారు. జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయసురీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ పవన్ను ప్రశంసించారు. అయితే విజయసాయిరెడ్డి స్వరం మారడం వెనుక కారణాలు ఏమిటి అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఈ మధ్య మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై అభినందించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యల్లో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకపోయినప్పటికీ ప్రాణాలకు తెగించి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవటం అభినందనీయమంటూ పవన్ను మెచ్చుకున్నట్లు మాట్లాడారు పేర్ని నాని. ఇక అంతకుముందు పీఏసీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పవన్ను ఆలింగనం చేసుకున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పవన్ కారు ఎక్కడానికి వస్తున్నాడని గమనించి వెయిట్ చేసి మరీ ఎదురుగా నిలబడి నమస్కారం చేశారు బొత్స. ప్రతి నమస్కారం చేసిన పవన్ బొత్సను హగ్ చేసుకుని పలకరించి వెళ్లిపోయారు. ఇలా వైసీపీలో అధినేత తరపున గళం వినిపించే నేతలంతా సేనానిని పొగడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెటర్ అని మాట్లాడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు కాస్త సున్నితంగా వెళ్తున్నారు. పవన్ మాత్రం దూకుడుకు పదును పెడుతున్నారు. ఎక్కడ ఏ వైసీపీ నేత అక్రమాలు చేస్తున్నారని తెలిసినా వెంటనే ఫీల్డ్లోకి దిగడమే కాదు, యాక్షన్ తీసుకునే వరకు తగ్గడం లేదు పవన్ కళ్యాణ్. ఇదే ఫ్యాన్ పార్టీ లీడర్లను భయపెడుతోందట. సేనానిని విమర్శిస్తే తిరిగి ఇచ్చిపడేస్తాడని, ఆయన జోలికి వెళ్లడం కంటే సాఫ్ట్గా మాట్లాడటమే బెటర్ అని అనుకుంటున్నారట వైసీపీ నేతలు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ ఏంటో వైసీపీకి అర్థమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడిందా? డిప్యూటీ సీఎం పవన్ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించారా? తమ రాడార్ నుంచి పవన్ను తప్పిస్తే కానీ పార్టీ తలరాత మారదని గ్రహించారా? పవన్తో పెట్టుకుంటే మటాషే అని భయపడుతున్నారా? లేక పవన్ను ప్రసన్నం చేసుకుంటే ఈ 5 ఏళ్లు బతికిపోయినట్లే అని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. సీఎం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ డిప్యూటీ సీఎం పవన్పై మాత్రం మెతక వైఖరి ఫాలో అవుతోందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. పవన్ని లక్ష్యంగా చేసుకోవడం, సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో వైసీపీకి తెలిసి వస్తోందని, అందుకే ఆ పార్టీ లీడర్లు వ్యూహాన్ని మార్చారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్న విషయమే తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సేనానిని టార్గెట్ చేస్తే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం మరింత దూరమవుతోందని కూడా వైసీపీ నేతలు కలవరపడుతున్నారట. అందుకే పవన్ ఈజ్ బెటర్, హీఈజ్ డైనమిక్, ఆయనే నెంబర్ 1 అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. చూడాలి మరి వైసీపీ సోప్కు పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది.